2.74 కోట్ల రూపాయలతో హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు మత్తడి కాలువల పునరుద్ధరణకు శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం గత వర్షాలకు దెబ్బతిన్న చెరువు మత్తడిని పరిశీలించారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ బంక చందు, ఆర్డీఓ లామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, ఈఈ రాములు, ఎస్సీ సుమతి, ఇతర ముఖ్యనేతలు, అధికారులు. ఎస్సీ సుమతి: గత వర్షాలకు దెబ్బతిన్న చెరువు మత్తడి ప్రతిపాదనలు పంపగానే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు 2.7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు. ఆయకట్టు కింద 1500 ఎకరాలు సాగవుతోంది. దీని ద్వారా దెబ్బతిన్న మత్తడి పనులతో పాటు చెరువుకు ఉన్న 3 తూముల షెట్టర్ల పనులు కొనసాగుతాయి. జంగిల్ క్లియరెన్స్, సిల్ట్ క్లియరెన్స్ చేస్తాం. పనులు వేగంగా ప్రారంభించి పూర్తి చేస్తాం. దీని ద్వారా ఆయకట్టు రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటాం. మినిస్టర్ గారికి నమస్కారం అండి. ఈరోజు ఈ కార్యక్రమానికి మెయిన్ కారణం మినిస్టర్ గారు ఇది ఎంత అనంటే జస్ట్ వితిన్ 15 days 1 monthలో మనకి ఎస్టిమేట్ శాంక్షన్ చేసి తీసుకొచ్చారు సార్. మేము ఎస్టిమేట్ చేయని వరకే, కానీ పైనుంచి మనకి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా పర్టికులర్గా ఈ ఒక్క చిన్న వర్క్ అయినా కూడా అలా కాకుండా దీని కింద ఒక 1500 ఆయకట్టు ఉంది, దాని గురించి తీసుకొచ్చారు. దీంట్లో ఏంటి అంటే 2.7 crores వర్క్ ఇది. దాంట్లో మెయిన్ ఏంటంటే ఈ మత్తడిది రిపేర్ 50% రిపేర్. తర్వాత దీనికి 3 తూములు ఉన్నాయి, 2 లెఫ్ట్ 1 రైట్ ఉంది. ఈ తూముల కింద ఉన్న స్ట్రక్చర్స్ కానీ షట్టర్లు కానీ ఇవన్నీ కూడా దీంట్లో రిపేర్లో పెట్టాము. సిల్ట్, జంగిల్ క్లియరెన్స్ ఎవ్రీథింగ్ దీంట్లో కవర్ అవుతుంది. మెయిన్ ఏమేంటంటే టేలెండ్ దీని కింద రైతులకి ప్రతి రైతుకి నీరు చేరేటట్టు మనకి ఇది మెయిన్ ఈ వర్క్.